టెంపుల్ బిల్డింగ్ అయితే 485 years. దానికంటే ముందే ఇది కొండ మీద ఇలాగే ఓపెన్ ప్లేస్ లోనే ఉంటుంది. ఇదేంటన్న సింబల్ అది పైన ఇది రాసి చెక్ ఉంది బ్రహ్మసూత్రము అని. ఈ ఫస్ట్ రూమ్ ని యాగశాల అంటారు. యాగాలు చేసేవాళ్ళు. మహాశివరాత్రి ఫెస్టివల్ వస్తుంది, 5 days అక్కడ హోమాలు చేస్తారు. రెండో రూమ్ ని పంచాంగ శ్రవణం అంటే ఉగాది నాడు కొత్త పంచాంగం చెరువులం కోసం కట్టారు. ఇక్కడ మెయిన్ ఫెస్టివల్ మహాశివరాత్రి. ఇవంతా శాసనాలు ఉంటాయి. తెలుగు, ఓల్డ్ కన్నడ, కృష్ణదేవరాయలు చెందిన కన్నడ భాష. ఇంతేనా చూడాలి. అక్కడి నుంచి ఇలాంటి గుడులు 10 జాగాల్లో ఉంటాయి, గోడల మీద, బండల మీద. దీన్ని పురావశాఖలు పరిశోధన చేస్తే ఈ గుడి 1538లో కట్టినట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ పెయింటింగ్ లో రావణాసురుడు తపస్సు చేస్తాడు. ఆ మధ్యలో కూర్చొని ఆయన శివుడు తెల్లటాయన. రావణాసురుడు నీకేం వరం కావాలి అని అడిగితే మీ ఆత్మలింగం కావాలి అంటే శివుని తోడ మీద ఒక బౌలు, ఆ బౌల్లో లింగాలు ఉన్నాయి. ఇటువైపు మధ్యలో 2 fingers ఒక లింగం పట్టుకున్నాడు. అది ఆత్మలింగం అన్నమాట. ఇక్కడ ఈ బ్లాక్ పెయింటింగ్ అయిన శివుడు రావణాసునికి ఆ లింగం ఇస్తున్నాడు. ఇచ్చి రథము మీద తీసుకుని పోవద్దు, కింద పెట్టద్దు అంటాడు. ఆ లింగము తీసుకుని లంకకు వెళ్తుంటాడు. సాయంకాలం సంధ్యావందనం పూజ చేయాల టైం అవుతుంది. ఆ నల్లబ్బాయి గణేశుడు అడ్డు వచ్చాడు. రావణాసుడు గణేశునికి ఆ లింగం ఇస్తాడు. బాబు లింగం నీ చేతిలో పెట్టుకోవాలి. గణేశుడు నా చేత కాదు అంటాడు. ఇక్కడ రావణాసుడు ఒప్పుకోడు. ఎందుకు? అదంతా అడుగు అనమాట. సరే గణపతి ఒక కండిషన్ పెడతాడు. ఏమని? నేను లింగాన్ని చేతిలో పెట్టుకొని ఉంటా, బరువు ఎక్కువైనప్పుడు నీకు 3 సార్లు పిలుస్తా, నీవు అంద లోపల రావాలి, లేదంటే కింద పెడతాను అంటాడు. ఆ కండిషన్ ఒప్పుకొని సముద్రంలో మునిగింటాడు రావణాసుడు. అది చూసిన గణపతి ఇక్కడ రావణాసుని 3 సార్లు పిలుస్తాడు. ఆయన పరిగెత్తుకొని వచ్చేటప్పుడు ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. కింద పెడితే అది మళ్ళీ చేతికి రాదు, భూస్థాపితం అయిపోతుంది. అదే కర్ణాటకలో ఉన్న గోకర్ణ అనే ఊరు అన్నమాట. గోకర్ణ శివుని ఆత్మలింగం గోకర్ణలో ఉంటుంది. ఆ గుడిలో జరిగిన కథని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఈ స్టోరీలన్నీ జరిగినాయి ఊరికి అన్ని ఇట్లా ఏమేమి జరిగినాయని అంటే కొన్ని రాత్రులు చెక్కి చూపించలేము కాబట్టి అలాంటివన్నీ పెయింటింగ్ ద్వారా చూపించారు అన్నమాట. కానీ గ్రేట్, అప్పటి నుంచి పెయింటింగ్లు అన్ని ఇట్లే ఉన్నాయి. అంటే అవేనా? అది వేరే ఈ పెయింట్స్ అప్పుడు అది పెయింటే వాళ్ళు వేసినాయేనా? అన్ని వాళ్ళది. ఇప్పుడు అంటే ఏమీ లేదు. ఆ కాలంలో పెయింటింగ్ లేవు.
వాళ్ళు ఆకులు వనమూలికలు వెజిటబుల్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తెస్తాడు. మనకి అన్ని రోల్ పెట్టాడు, ఎక్కడ చూసినా కూడా ఉన్నాయి హాల్లో చిన్న చిన్న గుంతులు. ఇట్లా వేసి అందులో పెడతాడు. ఆ రసం వస్తుంది, ఆ రసంతో వేసిన బొమ్మలు అనమాట. 485 years అక్కడే. అంటే ఇప్పుడు మన సెంట్రల్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కెమికల్స్ తెచ్చి ఇదంతా సంవత్సరానికి ఒకసారి ఖాళీ వాష్ శుభ్రం చేస్తారు, పోకుండా కాపాడుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఎక్కడ చూసినా కూడా మనకి ఏదో ఒక పెయింటింగ్ లో బొమ్మ అనేది కనబడుతుంది, అట్లా ఏదో ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఇవంతా గ్రానైట్ స్టోన్ అనమాట. అట్లా అది కూడా బొమ్మలు పైనుంచి కింది వరకు చెక్కారు. అది ఎందుకు చెక్కారు అనేది తెలియదు. రావణాసుడికి ఈ కొండ మీద యుద్ధం జరుగుతుంది. ఆ కోపంలో వాడు దాని రెక్కలు కట్ చేస్తాడు. ప్రాణం పోయే స్థితిలో పక్షి పడిపోతుంది. ఇప్పుడు రాముడికి ఈ విషయం తెలియలేదు. సీతాదేవిని కిడ్నాప్ చేశాడు రావణాసుడు. ఫ్రూ పేరు పక్షి, అంటే పక్షి బతకాలి. పక్షి బతకాలంటే దానికి నీళ్లు కావాలి, ఆహారం. అప్పుడు ఇదంతా అడవి. అప్పుడు ఇంకా అమ్మవారు ఆ పాదం పెట్టి పక్షికి ఆశీర్వాదం చేస్తారు. పాదములో నీళ్లు తాగుతూ రాముడు వచ్చేంత వరకు బ్రతుకుండు అని చెప్తుంది. జటాయు పక్షి సీతాదేవి పాదములో నీళ్లు తాగుతూ రామనామము జపము చేసుకొని పడి ఉంటుంది. ఈ అడవిలో రాముడు లక్ష్మణుడు ఇద్దరు సీతాదేవిని వెతుక్కుంటూ వస్తారు. రాముడు పక్షి దగ్గరికి వచ్చి ఎవరు నీవు, ఎందుకు ఇలా పడినావని పక్షిని అడుగుతాడు. జరిగిన కథ రాముడికి చెప్తుంది. అప్పుడు రాముడు ఆ పక్షి చేయి పట్టుకొని లే పక్షి అని పైకెత్తుతాడు. లే పక్షి, లే పక్షి. కాలక్రమేణ లేపాక్షిని ఊరి పేరు వస్తుంది. అది మనకు త్రేతాయుగంలో జరిగిన కథ. త్రేతాయుగంలో అమ్మవారు దాదాపు 24 అడుగులు ఎత్తుంటుంది. కాబట్టి అంత పెద్ద పాదం. మళ్ళీ కలియుగం స్టార్టింగ్ లో ప్రజలు 15 అడుగులు ఉంటారు. ఇప్పుడు 6, 5, 4 అడుగులకు వచ్చారు. 3.5 అడుగులు మరుగుజ్జులు వస్తున్నారు. ఫ్యూచర్ కి 2 అడుగులకు వస్తారు అనమాట. లాస్ట్ కి ఇంకా చిన్నగా వస్తారు. ఇప్పుడు స్నాక్స్ కురుకురేలు తింటున్నాడు. ఫ్యూచర్ కి ఏమొస్తుందో తెలియదు. ఫిట్నెస్ ఉంది కాబట్టి అప్పుడు వాడు ఏమవుతాడు, బలం లేకపోతే పట్టువాడు అవుతాడు. ఇప్పుడు మనం అప్డేట్ చూసాం. ఆ కాలంలో జేసీబీ, క్రెయిన్స్, మిస్టర్ ఐటమ్ లేవు. చేతి ద్వారా పని, మంచి సహాయం. ఇంత పెద్ద స్తంభాలు తేవాలంటే వాడంతా ఆహారం, అన్నం తినాలి. కాబట్టి వాళ్ళ కాలానికి తగ్గట్టుగా ఆ ప్లేట్లు ఉన్నాయన్నమాట. అట్లా ఇది ఎక్కడో ఉంటుంది కదా, ఇట్లా యానిమల్ కనిపిస్తుంది, ఏదో ఒక బొమ్మ అనేది ఉండాల, ఏదో ఒక టెక్నిక్, ఏదో ఒకటి. అది ఎందుకు చెక్కింటారో వాళ్ళకి ఇది కావాలన్నమాట. మెయిన్ అన్ని గోడల మీద, స్తంభాల మీద చెక్కాడు. పెయింటింగ్ అనేది ఇది అందరికీ తెలిసిన కథలే. ఇప్పుడు గోకర్ణ స్టోరీ అవి అందరికీ తెలిసిందే. కాబట్టి అట్లా అది మెయిన్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇది చేశాడు అనమాట. పెయింటింగ్ అనేది శాశ్వతం కాదు, రాలేదు, ఇవే శాశ్వతం అనే దీంతోనే అన్ని ఇది చేసి చూపించాడు అన్నమాట.
చేశాడు అంటే వాడు పక్షి మీద కూర్చొని సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాడు. పోయే 20 నిమిషాలు తీసుకుంటాడు, గాలి తోస్తూ ఉంటుంది, 2 నిమిషాలు కిందికి వస్తాడు అంతే. మనం పడతామా లేదా అనేది వాడు చూసేలేదన్నమాట. ఏదో ఒకటి తెలియజెప్పాలి భావితరాలకు అని చెప్పి ఫ్యూచర్ కి ఏం చెప్పాలి అని చెప్పి చేశారు. హిందూ సాంప్రదాయము, హిందూ మతం గురించి మన సాంప్రదాయాలు ఇలా ఉంటాయి, ఇది చేశాడు అన్నమాట. అంటే దీనికంటే అద్భుతంగా ఉండేది హంపి. ఇది బాగుంది. ఇది ద్వారం అంతే కదన్న, ద్వారం అంతే. ఈ పైన మనోళ్ళు కట్టారు, అది అంతా అప్పుడుదే. ఆ పైది ఆ గోపురాలు కూడా పూర్వకాలంలో. అది కూడా లోపల చెక్కలు ఉన్నాయి, చెక్కలు ఇది చేశారు, వాడారు అనమాట. మనోళ్ళు పెట్టారా అప్పటి అన్న? అప్పటి నుంచి చెక్కలు ఉండవాలండి ఇప్పటిదాకా. అవి మనం పెట్టినాయి. పూర్వకాలంలో వాళ్ళు వాడారు, దీన్ని ఆల్ట్రేషన్ చేశారు అంతే. ఎలా ఉండేది అలాగే ఇది చేశారు అంతే. మధ్యలో మనము చెక్కలు కానీ సిమెంట్ కానీ వాడేకి లేదు అట్లా. ఇది ఏముంది అంటారన్న ఇక్కడ? బలిపీఠం. నైవేద్యం పెట్టేదా అంతే, వేరే ఏం లేదు. నైవేద్యం కోసమే. నైవేద్యం కోసం బలిపీఠం అంటే నైవేద్యం కోసమే. కొన్ని చోట్ల బలిస్తారు, ఇది అమ్మవారికి నైవేద్యం.